మండల కేంద్రానికి చెందిన దళిత మహిళా రైతు సింధూరు వెంకటమ్మకు వారసత్వంగా పర్వతగిరి బైపాస్ రోడ్డుకు కుడివైపు అసైన్ భూమి సర్వే నంబర్ 731/3లో 3 ఎకరాల 27 గుంటలు ఉండగా మొదటి నుండి ప్రభుత్వం నుండి తదుపరి వారసత్వంగా మామ తర్వాత భర్త చనిపోయిన తర్వాత నుండి భూమిని సాగు చేస్తూ వచ్చానని గతంలో అనేక సార్లు పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి ఎలాంటి సంబంధ దస్తావేజులు లేకుండా పొలం నాదంటూ పొలాన్ని దున్నివ్వకుండా అనేక సార్లు అడ్డుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులో ఫిర్యాదు చేయగా కోర్టుకు వెళ్లమని తెలిపారని, కోర్టుకు వెళ్లగా కోర్టు నుండి కూడా చిదిరి వెంకటమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వెంకటమ్మ తెలిపారు. దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు తగిన న్యాయం జరిపించాలని వేడుకున్నారు. వాడు బండి తెచ్చి ఎవరి బండో పెట్టి మొత్తం పాడు నేను గుర్రాలు వేసుకొని నాటేసుకున్నా. 10 రోజుల కిందనే వేసుకున్నా, పైకి పెట్టుకొని అన్ని చేసుకున్నాక వాడు రాత్రి వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి తొక్కిచ్చిండు నా నాటు పొలం. ఉన్నాడు మా మామ 3 ఎకరాల 27 గుంటలు. నేను సర్వేకి సుతా ఇచ్చిన మొన్న ఏమారావు సుతా నన్ను దున్నుకోమన్నాడు. ఇక్కడికి వచ్చి కోర్టుల కేసు అయిపోయినాక వాళ్ళే నన్ను పిలిపించిండ్రు. 10 ఏళ్ల కింద కేసు వేస్తే వాడు కొట్టకున్నా కొట్టిండు, నేను కొట్టిండని పెట్టి వేసిండు. బొబ్బరి చేను నువ్వు వేసిండని అక్కడ అది అబద్ధం కేసు వచ్చింది. అబద్ధం కేసు వచ్చినాక కొట్టేసినాక వాళ్ళే ఎంక్వైరీలకు వచ్చారు. 6 నెలలకు నన్ను పిలిపించారు, చుట్టుపక్కలను పిలిపించి వానికి లేదన్నారు, నాకు ఉన్నదన్నారు, నన్ను దున్నుకోమన్నారు. నేను దున్నుకుంటానా. పెద్ద మనుషులు దున్నుకోమన్నారు. కోట్ల నాకే వచ్చిందన్న బలంగా నేను దున్నుకున్నా. మళ్ళా ఏమారావు గిరిదవారు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీలు చేసి నువ్వు ఎన్ని రోజులైనా దున్నుకో అమ్మ, నీకు విగా ఉన్న అన్ని రోజులు పట్టా అయ్యేదానిక నువ్వు దున్నుకో, నీకు విగా వచ్చినాడు అవుతుంది, నువ్వు దున్నుకోమ్మా అని చెప్పిండు. చెప్తే నేను అదే బలంగా నేను దున్నుకుంటాను. అది నా మామ ఎట్లా కొన్నాడో ఎట్లా వచ్చిందో 3 ఎకరాల 20 గుంటల భూమి కాగితాలకు దొరికినాయి. నేను పోలీస్ స్టేషన్కి ఒకటి ఇచ్చిన రిమోట్, మళ్ళా నుంచి మండలం ఉరికిన. నిన్న మండలంకి ఇచ్చిన ఎంఆర్ఆవు కలిసిన ఎంఆర్ఆవు తీసుకున్నాడు, చూసిండు, గిరిదవరికి రాసిచ్చిండు. ఇలా సర్వేకి వస్తానన్నారు, దండం పెడతానని అనుకున్నా. ఎంఆర్ఆవు అది గిరిదవారు లేకపోయిండు. అందరు న్యాయం చేయలే తండ్రి దేవుడా పాంచాను, అందరు నాకు న్యాయం చేయాలి.